నమస్కారం జెమిని న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్. 12 గంటలకు 35% ఓటింగ్ నమోదు. మహబూబ్ నగర్ జడ్చర్లలో నిలిచిపోయిన పోలింగ్. పనిచేయని ఈవీఎంలు, చేతులెత్తేసిన అధికారులు. పనిచేయని ఈవీఎంలు, ఓటర్ల జాబితాలో గల్లంతైన పేర్లు. పోలింగ్ కేంద్రాల వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్న ఓటర్లు. దేశంలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్. గాంధీనగర్లో ఓటు వేసిన మోడీ, లక్నోలో ఓటు వినియోగించుకున్న మాయావతి. తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న పోలింగ్ జోరందుకుంది. పలు నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ప్రధానంగా యువత, మహిళా వర్గాలు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కు ఆటంకం ఏర్పడింది. అయితే నిపుణులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. మరికొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ కు జరుగుతున్న ఆలస్యం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉదయం 11:30కు తెలంగాణలో సరాసరి 35% మేర ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఇక్కడ పోలింగ్ ను అధికారులు ఆపివేశారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగానే ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో కొద్దిసేపు పోలింగ్ నిలిపివేశారు. అనంతరం మరోసారి పోలింగ్ మొదలుపెట్టినా ఈసారి ఈవీఎంలు పూర్తిగా మొరాయించాయి. వీటిని ఆర్డర్లోకి తెచ్చేందుకు అధికారులు యత్నించినా ఫలితం శూన్యమైంది. దీంతో పోలింగ్ ను పూర్తిగా ఆపివేశారు. ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు ఎంతకు ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నూటల్ బార్ కేంద్రంలో పోలింగ్ కేంద్రంలో పొద్దుగాల 7 గంటలకు వచ్చినాం సార్. ఇంతవరకు ఓట్లు లేదు, ఆ ఈవీఎంలు పనిచేస్తలేవు. ఏం చేసినా మనకు ఓట్ల కోసం లేడీస్ జెంట్స్ వచ్చి పొద్దుగాల నుంచి నిలబడ్డాము. ఇంతవరకు మంచి నీళ్లు ఇట్లా లేవు, టెంట్ లేదు, ఏమీ లేదు. ఇది ఓటు వేయాలన్నా లేకపోతే ఏం చేయాలి? స్టార్టింగ్ నుంచి మిషన్ ఈవీఎం మిషన్ పనిచేయలేదు. కానీ దాన్ని మరమ్మతు చేయడానికి కానీ ఎవరు అధికారులు పెద్ద స్పందించడం లేదు. వాస్తవానికి ఎన్నో రోజుల నుంచి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఓటింగ్ శాతం పెంచాలని చెప్పి ప్రభుత్వం ఎన్ని ప్రచారాలు చేస్తున్నప్పటికీ అది కేవలం ప్రచారం మాత్రమే పరిమితం అయిపోయింది. దాని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేకపోవడం దురదృష్టకరం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలో కేసీఆర్ దంపతులు ఓటేశారు. పోలింగ్ బూత్ ను తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. దేశానికి ప్రధాని అయినా, కేంద్ర మంత్రి అయినా పోలింగ్ బూత్ లో మాత్రం సామాన్య ఓటరే. ఇదే మరోసారి రుజువైంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు కేంద్ర మంత్రి చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ వచ్చారు. ముందు క్యూ లైన్ లోనే వీరు నించున్నారు. అయితే త్వరగా ఓటు వేసి వెళితే ఇతరులకు ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో క్యూ లైన్ లో నుంచుని నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లే ప్రయత్నాలు చేశారు. దీన్ని ఓటర్లు అడ్డుకున్నారు. తామంతా ఓటర్లమేనని, సీనియర్ సిటిజన్లు సైతం లైన్ లో నుంచునే ఓట్లు వేస్తున్నారంటూ చిరంజీవితో వాగ్వాదానికి దిగారు. క్యూ లైన్ లో నుంచునే ఓటు వేయాలంటూ సూచించారు. దీంతో అవాక్కైన మెగా ఫ్యామిలీ క్యూ లైన్ లో నుంచినే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యమా మజాకా? ఉండటం మూలంగా నా పేరు ఎక్కడో ఉందనే దాంట్లో క్రాస్ చెక్ చేసుకోవడం కోసంగా నేను ముందుకు వెళ్లి టేబుల్ దగ్గరికి వెళ్లి ఆఫీసర్స్ అడిగి నా పేరు ఉందా లేదా, నేను లిస్ట్ లో ఉన్నా లేదా ఖరారు చేసుకున్న తర్వాత ఆ సమయంలోనే వెంటనే మీడియా వాళ్ళు ఏదో వైలేట్ చేస్తే అన్నారు. అండ్ ఐఎమ్ సచ్ అన్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్. ఐ డూ రెస్పెక్ట్ ద డెమోక్రసీ. ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ కెన్ వయలేట్ రూల్స్. సో నా మీద ముందుగానే ఇలా మీడియాలో నేను వెళ్లి ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి నా లిస్ట్ లో నా పేరు ఇక్కడ ఉందా లేదా అని చెక్ చేసుకోవడంలో వెంటనే నేను వైలేట్ చేశాను అన్నారు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, అలాంటి వైలేట్ చేసే ప్రసక్తిగానే కాదు. నేను క్యూలోనే వెళ్ళాను. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో నేను ప్రజాస్వామ్యానికి రెస్పెక్ట్ ఇచ్చే మనిషిని. ఆ రకంగా మీరు దయచేసి
వక్రీకరించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి మీడియా సమక్షంలో నేను విన్నవించుకుంటున్నాను. మలక్పేట నియోజకవర్గంలో ఓటర్ల సరళి ఏ విధంగా కొనసాగుతుందో మా ప్రతినిధి ఎన్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. శ్వేత, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ 10 జిల్లాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ కొన్ని చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గ పరిధిలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఒక టీడీపీ అభ్యర్థి అంటే టీడీపీకి చెందిన ఒక నాయకుని మీద దాడి చేసినట్లు మన దగ్గర సమాచారం ఉంది. ఆయన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్లు కూడా మన దగ్గర సమాచారం ఉంది. మరోవైపు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే తెలంగాణ 10 జిల్లాల్లో కూడా ఏదైతే అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా మొత్తంగా ఎన్నికలైతే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 30 నుంచి 35% ఎన్నికలు పోలింగ్ కావడం జరిగింది. ఇక మొత్తంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా కొన్ని ఈవీఎంల మొరాయింపు అయితే యథావిధిగా ఎప్పుడు ఎలా జరుగుతాయి అదే విధంగా మొరాయించడం జరిగింది. వాటిని వెంటనే అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు రిప్లేస్ చేయడం కూడా జరిగింది. ఇక ఓటర్లకు సంబంధించి చూసుకుంటే కనుక చాలా పేర్లు గల్లంతయ్యాయి అని చెప్పేసి కూడా ఈసారి కూడా యథావిధిగా ఫిర్యాదులు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి చూసుకుంటే కనుక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు చెప్పిన దాన్ని బట్టి 92% ఓటర్లకు సంబంధించి స్లిప్పులు పంపిణీ జరిగిపోయిందని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కనుక అది పూర్తి స్థాయిలో భిన్నంగా కనిపిస్తుంది. మనం ఉదయం నుంచి చూసిన పోలింగ్ కేంద్రాలు కావచ్చు, మాట్లాడిన వారితో ఓటర్లతో కావచ్చు, వాళ్ళంతా కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఓటర్ స్లిప్పులు తమకు అందించలేదు. గతంలో ఏదైతే పార్టీలో అందించినవే చాలా మెరుగ్గా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఓటర్ స్లిప్ అందింది. అదేవిధంగా పోలింగ్ కేంద్రం స్పష్టంగా తెలిసింది. కానీ ఈసారి జిహెచ్ఎంసీ అధికారులు చేసిన దాని వల్ల చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించలేకపోయారు అనే ఒక ఫిర్యాదు అయితే మనకి అందడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే ఈరోజు తెలంగాణ జిల్లాలో జరుగుతున్న పోలింగ్ ను ఒకసారి చూసుకుంటే కనుక ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ కూడా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు ఈఆర్ఓ మీద దాడి చేసినట్లు మన దగ్గర సమాచారం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ ల మధ్య అక్కడ ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో టీడీపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. వెంటనే పోలీసులు రంగంలో తిరిగి వారిని అదుపులోకి తీసుకోవడంతో అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. ఇక మనకి కొద్దిసేపటి క్రితమే గోషామహల్ సంబంధించి కూడా మనం చెప్పడం జరిగింది. అక్కడ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ అక్కడ ఉన్న టీడీపీ నాయకుని మీద దాడి చేయడంతోనే ఆయన గాయపడడం జరిగింది. ఆయన ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక మనం ప్రస్తుతం మలక్పేట నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ మలక్పేట నియోజకవర్గంలో ఇక్కడ పోలింగ్ సరళి ఉదయం నుంచి చూసుకుంటే కనుక మనకు కొద్దిసేపటి క్రితం లోనికి వెళ్లి అక్కడ పోలింగ్ బూత్ లో అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారిని కలిసి వారి నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం 25% మాత్రమే పోలింగ్ కావడం జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ 12 గంటల తర్వాత అసలు ఎండ తీవ్రంగా ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎండ తీవ్రత అంతగా లేనందువల్ల ఓటింగ్ సరళి కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో మనకి ఉదయం 7 నుంచి 6 గంటల వరకు మాత్రమే మన పోలింగ్ కి సమయం ఉంది. కాబట్టి ఇప్పటివరకు జరిగిన దాని ప్రకారం చూసుకుంటే కనుక హైదరాబాద్ పరిధిలో దాదాపు 25 నుంచి 30% పోలింగ్ నమోదైనట్లు మనకు తెలుస్తుంది. ఇక ఇదే పరిస్థితి సాయంత్రం వరకు కూడా కొనసాగితే కనుక దాదాపు 60 నుంచి 70% పోలింగ్ జరిగే అవకాశం మనకి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ పరిధిలో కేవలం గోషామహల్ పరిధి మినహా గోషామహల్ జరిగిన ఘటనలు మినహా ఇప్పటికైతే పరిస్థితి అంతా ప్రశాంతంగానే ఉంది. శ్వేత, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తం మీద మలక్పేట నియోజకవర్గంలోని మొత్తం పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరో అంశం చూస్తే తెలుగుదేశం నేత సినీ హీరో బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రానికి తరలివచ్చిన ఆయన ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి మరింత వన్నె తేవాలని ఆయన కోరారు. అందరూ తమ ఓటు హక్కును రాష్ట్రాభివృద్ధికి చాలా అవసరం. ఎవరు కూడా వేయకుండా ఉండకండి. అందరూ కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ. హైదరాబాద్ లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు ఓటును వేయడం మరిచిపోవద్దని, కొంచెం సమయం తీసుకుని పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఎక్కడైనా పర్లేదు. సామాన్యుడు, సంపన్నుడు, అధికారం హోదా ఉన్నవాడు, అదేమీ లేనటువంటి అడుగు జీవి అందరూ తీరు నుంచి సమానంగా తమ ప్రతిభను నడిపినట్టు అనుకున్నది. చాలా మంచి తీరున పోలింగ్ జరుగుతున్నది. ఉదయమే వందలాది మంది ఓటర్లు వచ్చి తీరు నుంచి ఉండేది మంచి సాంప్రదాయం. అంటే హైదరాబాద్ నగరంలో కూడా పోలింగ్ బాగా జరుగుతున్నది. దేశంలో యువతలో, మధ్యతరగతిలో, పేద వర్గాల్లో ఓటు పట్ల చైతన్యం అర్థమవుతున్నది. నేను అందరినీ కోరేది దయచేసి 100% ఓటు ఉపయోగించుకోండి. అందులో మొట్టమొదటిసారి ఓటు వేసే వాళ్ళంతా యువత. ఇది చాలా గొప్ప విషయం. ఓటు కంటే బలమైన ఆయుధం ఇంకొకటి లేదు. ఈ భవిష్యత్తును మార్చుకోవాలంటే ఓటు వేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ డీజీపీ దినేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలోనే ఆయన 50 మంది అనుచరులతో పోలింగ్ బూత్ లోకి దూసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. రామాంతపూర్లోని పబ్లిక్ స్కూల్లో పోలింగ్ బూత్ లోకి 50 మంది అనుచరులతో వెళ్లినట్లుగా తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా మాజీ డీజీపీ కావడంతో ఆయనను అడ్డుకునేందుకు భయపడుతున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి, దినేష్ రెడ్డి 50 మంది అనుచరులతో పోలింగ్ బూత్ లోకి దూసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. మరి అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదా? శ్వేత, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ఈ రోజు ఉదయం నుంచి కూడా నియోజకవర్గ పరిధిలో మొత్తం కూడా తన అనుచరులతో హడావుడి చేస్తూ తిరుగుతున్నాడు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని రామాంతపూర్లో ఉన్నటువంటి రామాంతపూర్ పబ్లిక్ స్కూల్లో ఒక్కసారిగా 50 మంది తన అనుచరులతో కలిసి పోలింగ్ బూత్ లోకి వెళ్లడం జరిగింది. దీంతో ఎవరైతే పోలింగ్ అధికారులు ఆయన అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు కూడా అతను పోలింగ్ అధికారుల మాట వినలేదు. అదేవిధంగా పోలీసులు సైతం కూడా ఈయన మాజీ డీజీపీ కావడంతో ప్రేక్షక పాత్ర వహిస్తూ వచ్చారు. మొత్తం మీద దీనికి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు తీవ్రమైనటువంటి అభ్యంతరం చెప్తున్నారు. దినేష్ రెడ్డి మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి సమాధానం చెప్పట్లేదు. తాను కేవలం తనొక్కడిని మాత్రమే అభ్యర్థిగానే లోపలికి వెళ్ళాను కానీ వెనుక వచ్చిన వాళ్ళతో తనకేం సంబంధం లేదా అని చెప్పినప్పుడు కూడా ఇక్కడ పోలీసులు కావచ్చు, అదేవిధంగా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, దీనిపైన దినేష్ రెడ్డి తీరుపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్వేత, మరి దీనిపైన అధికారులు ఏమంటున్నారు? ప్రశ్న దీనికి సంబంధించి పోలీస్ అధికారులతో మనం సంప్రదించినప్పుడు కూడా వీళ్ళు మా దృష్టికి రాలేదు, వస్తే దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంటున్నారు. మరోవైపు పోలింగ్ అధికారులు మాత్రం దీనిపైన తాము ఉన్నతాధికారులకు ఒక ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. శ్వేత, థ్యాంక్ యూ ప్రసన్న. మొత్తం మీద మాజీ డీజీపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి నిలబడిన దినేష్ రెడ్డి 50 మంది అనుచరులతో రామాంతపూర్లోని పబ్లిక్ స్కూల్లోని పోలింగ్ బూత్ లోకి వెళ్లినట్లుగా తెలుస్తుంది. అయితే అడ్డుకునేందుకు మాజీ డీజీపీ కావడంతో అక్కడ పోలీసులు కూడా భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని అధికారులను ప్రశ్నించినట్లయితే తమకు ఇంతవరకు తమ దృష్టికి రాలేదని కూడా వారు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఇక మరో అంశం చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని గాయత్రి నగర్ లో ఉన్న పోలింగ్ బూత్ కు ఉదయమే వచ్చిన పవన్ కళ్యాణ్ ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడంలో ఎలాంటి ఉపేక్ష వహించవద్దన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే మాట్లాడబోతున్నాం. భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికల్ని కొంచెం ఓపికగా ఓటు వేయాల్సిందిగా, ఏ పార్టీకి వేసినా దేనికి వేసినా సరే ఓటు వేయాల్సిందిగా. ఓట్ల పండుగకు సంబంధించి యువత ఎక్కువ మంది ఉన్నారు. యువతకి ఏమని పిలిపిస్తారు? ఇది 5 సంవత్సరాలకు వస్తున్నటువంటి ఒకసారి ఓట్ల పండుగకి యువతకి ఏమని పిలిపిస్తారు? ఇది ఓట్ల పండగ కిందంటే, పండగ అంటే ఒక సంబరాలతో కూడుకుంది, చాలా బాధ్యతతో కూడుకుంది. ఎందుకంటే ఒక దేశ పౌరుడు ఖచ్చితంగా మన ఓటును సద్వినియోగం చేసుకోకపోతే అది మన భవిష్యత్తులో ఎవరు వేరే వాళ్ళు నిర్ణయిస్తారు, మనం నిర్ణయించుకోవాలి. థ్యాంక్ యూ.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమర్పేటలోని పోలింగ్ బూత్ కు వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక వజ్రాయుధమని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ బూత్ లకు వచ్చినట్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. దేశ ప్రజలు దేశంలో మార్పు కోరుతున్నటువంటి ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా మార్పు సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో యువత, మహిళ వారు పోలింగ్లో ఎక్కువ శాతం పాల్గొంటారని భావిస్తున్నాను. ఈరోజు నేను ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేసేది ఒకటే, సాయంకాలం 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి తమ ఓటు హక్కును విధిగా, బాధ్యతగా, హక్కుగా అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఈ రోజు కార్యక్రమాలను సమర్పిస్తున్న వారు గోద్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్ పవర్డ్ బై రివైటల్, సహ సమర్పణ రాల్కో టైల్స్. ఏమైంది? ఎవ్వరూ ఆడటానికి రాలేదు, అందరూ జబ్బు పడ్డారు. శీతాకాలంలో చలి నుంచి కాపాడుకోవడం ఒకటే కాదు, దగ్గు, రొంప వంటి వ్యాధులను వ్యాప్తి చేసే క్రిముల నుంచి రక్షించుకోవాలి. అందుకే డెటాల్, ఎందుకంటే డెటాల్ మాత్రమే ఇస్తుంది క్రిముల నుంచి 10 రెట్లు ఎక్కువ రక్షణ. డెటాల్, 100% షూర్. 10 మందిలో 6 కలర్ ఎందుకు వేసుకోరు? డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికొద్దు, వచ్చింది బెస్ట్ ఎవర్ హెయిర్ కలర్ గోద్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్. బెస్ట్ ఎందుకంటే ఇతర హెయిర్ కలర్స్ తరహాలో ఇందులో అమోనియా లేదు, జుట్టు ఉంటుంది డ్యామేజ్ ఫ్రీ. అన్నిటికంటే గొప్ప విషయం, 30 రూపాయలకే గోద్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్. బెస్ట్ ఎవర్ హెయిర్ కలర్. పరుగులతో నిండి ఉన్న జీవితం అలసిపోవడానికి వీల్లేదు. అందుకే నా భరోసా రివైటల్. కేవలం రివైటల్. దీనిలోని 9 మినరల్స్ నన్ను ఉంచుతాయి బలంగా. ఇందులోని 11 విటమిన్స్ ఇంకా జిన్సింగ్ చురుకుదనం ఇస్తాయి. నాకు ఉన్నాను కదా ఎక్దమ్ ఫిట్ అండ్ ఫిట్. తీసుకోండి రోజు రివైటల్. సంపూర్ణంగా జీవించండి. నీకి ఒకటి చెప్తా, నేను గారడీ చేస్తా. గారడీ? మంచి గారడీ చేస్తా. మరి నిన్న కైకో చేయలే? ఇవాళ తాయతూ తెచ్చిన ఇస్తా. మొన్న మాలతీ మ్యామ్ కి ఇచ్చిన, మంచిగా ఉంది మేడం. నిన్న ఇచ్చిన తాయితూ బాగా తచ్చాగా ఇంట్లో ఉన్నాయి, బాగున్నాయి. అర్రే కన్ను బిట్టరు, కన్ను కొట్టరు, బాధ బిట్టరు, బయట బిట్టరు. అమూల్ బోల్ బేబీ బోల్ గురుకుల్ పవర్డ్ బై డాబర్ రెడ్ పేస్ట్. శుక్రవారం నుండి ఆదివారం వరకు రాత్రి 9 గంటలకు సహ సమర్పణ షవర్ టు షవర్. బ్యాక్ టు న్యూస్. సినీ హీరో నాగార్జున తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ కు వెళ్లిన నాగార్జున ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు వినియోగించుకోవడం ఓ వరంగా భావించాలన్నారు. ముఖ్యంగా యువత ఓటు వేస్తే మంచిదంటూ ఆయన సూచించారు. ఇక్కడ తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ ఉంది. ఈసారి బాంబేలో కూడా, ముంబైది కూడా చూశాను, బెంగళూరు కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ అన్నారు. ఎస్పెషలీ సిటీస్లో తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ వస్తుంది. అది మరి సిటీస్లో అనేది ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటారు, అదంటారు. వాళ్ళే ఎక్కువ కంప్లైంట్ చేసేది పవర్ కట్ అని, ఇదని అదని. వాళ్ళ ఓటు వేయనోడికి ఆ హక్కు లేదు. ఫస్ట్ గవర్నమెంట్ మనకి ఇచ్చేయట్లేదు, అది చేయట్లేదు. ఫస్ట్ ఓటు వేసిన తర్వాత ఆ కంప్లైంట్స్ చేయండి. అండ్ 5 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ ఓటు వేసే హక్కు. ఇది మీ నాయకుల్ని మీరు ఎన్నుకోవచ్చు. ఇది ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. అండ్ అందరూ వచ్చి ఓటింగ్ చేయాలి. 90% ప్లస్ ఓటింగ్కి వెళ్ళాలని ఆశ. ఈరోజు మంచి రోజు, అందరూ ఓట్ వేయాలి. ఓట్ ఫర్ ఇండియా.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో ఇన్నోవా కారు తగలబడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే కారులో ఇంజిన్లో ఒట్ల కట్టలు తరలిస్తున్న నేపథ్యంలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే కారు పైన మాత్రం ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిరంజన్ అందిస్తారు. నిరంజన్, చెప్పండి, ఈ కారు అసలు ఎవరికి చెందినది, ఏమైనా సమాచారం ఉందా? అయితే సూర్యాపేట హైవే నెంబర్ 65 లో బయలుదేరుతున్నటువంటి ఇన్నోవా కారులో ఇంజిన్ లో మంట ఒక్కసారికి చెల్లరాయి. అయితే మంటలు ఎందుకు వచ్చాయనే కారణంతో టిక్కీ కార్ ఇంజిన్ బ్యాలెట్ లేపి చూస్తున్నాక అందులో ఉన్నటువంటి 1000 రూపాయల నోట్లు సుమారు 1 కోటి రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే పూర్తిగా డబ్బులు కాల్పోయినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే అక్కడ ఎవరి ఆ ఇన్నోవా కార్ అని చెప్పేసి ఆలోచిస్తుండగా దాని మీద టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే హుజూర్నగర్ నుంచి పోటీ చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క స్టిక్కర్ దాని మీద అంటి ఉంచింది. అయితే అతను డబ్బులు ఆ కారులో తీసుకెళ్తున్నాడు, ఓటర్లకు పంచడానికే తీసుకెళ్తున్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఇన్నోవా కారుని అక్కడ జనగాం క్రాస్ రోడ్ అక్కడ నిలిపి ఉన్నటువంటి చోట ఈ సంఘటన చోటు చేసుకుని శ్వేత. అయితే అక్కడికి పోలీస్ అధికారులు ఎవరైనా చేరుకున్నారా నిరంజన్? అదే సార్, ప్రస్తుతం అక్కడికి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎన్నికల డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే ఒకటొకటిన స్టేషన్ ఇన్నోవా కారు దగ్గరికి వచ్చారు. అంటే ప్రస్తుతం ఆ ఇన్నోవా కారు ఎవరిది ఏంటి అనే దాంట్లో వాళ్ళు ఇన్నోవా కార్ని స్టేషన్ తరలించిన అనంతరం దర్యాప్తు ప్రారంభించే విధంగా చెప్తున్నారు. పోలీసులు అదుపులో ప్రస్తుతం ఇన్నోవా కారు ఉండేది. అయితే ఈ ఇన్నోవా కారు మీద స్టిక్కర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డిదా కాదా, లేకపోతే ఎవరైనా ఈ పని చేస్తుంటారా అనే కోణాలు దర్యాప్తు చేస్తున్నారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాహనమైన అందులో ఉత్తమ్ కుమార్ స్టిక్కర్ ఉంది కాబట్టి అక్కడే హైవే నుంచి హైదరాబాద్ హైవే నుంచి కోలాడు వెళ్లే రూట్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ డబ్బులు పంచడానికి, ఓటర్లు ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచడానికి ఈ డబ్బులు తీసుకెళ్తున్నట్టుగా అక్కడ మనకు ఆ పలు స్థానిక అనుకోవడం తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది కాదా అనేది నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తామని, దర్యాప్తు చేసిన అనంతరం దాన్ని వివరిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. శ్వేత, మనకి థ్యాంక్ యూ నిరంజన్. మొత్తం మీద నల్గొండ జిల్లా సూర్యాపేట వద్ద ఇన్నోవా కారు తగలబడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కారు ఇంజన్ లో నోట్ల కట్టలతో తరలిస్తున్న నేపథ్యంలోనే మంటలు చెలరేగి కారు తగలబడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కారు పైన మాత్రం మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి చేరుకుని అదే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరాంశం చూస్తే కరీంనగర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రారంభంలో ఈవీఎంలు మొరాయించినా వాటిని అధికారులు తిరిగి పనిచేయించారు. ప్రస్తుతం అక్కడి పోలింగ్ వివరాలు మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట్ల ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అయితే ఈవీఎంలు సతాయించడం కూడా అధికారులు ప్రత్యేక చర్యల వైపు కూడా చర్యలు తీసుకోలేదని చెప్పి చెప్తున్నారు. దీంతో చాలా మంది ఓటర్లు తిరుగుమక పడుతూ అసలు చాలాసేపు ఓటర్ లిస్టులో వెయిట్ చేయాల్సి వచ్చింది. అసలు దానికోసం అంటే అధికారులు కూడా ఈవీఎంలు సతాయిస్తుంటే కనీసం ప్రత్యామ్నాయ అంటే చర్యల వైపు చూడకపోవడంతో ఓటర్లు అట్లాగే బాధితులు నిలబడుతుంది. అది దీనికి సంబంధించి అంటే ప్రజాప్రతినిధులు కూడా దీనికి సంబంధించి ఈవీఎం వైపు కూడా ప్రశ్నించినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ అధికారులు ఇప్పటికి కూడా వాళ్ళ ఈవీఎంలను సెటరైజ్ చేసి మళ్ళీ పోలింగ్ కొనసాగించే పరిస్థితులు లేకుండా పోతుంది. కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి, హుజురాబాద్, మన జమ్మికొండ మండలంలో కూడా ఇవాళ ఈవీఎంలు సతాయించి దానికి సంబంధించిన ఓటర్ ఉన్నారు. ఆయన అడిగి మరి చెప్పండి సార్, ఈవీఎంలు ఎంత సతాయించడం ఎట్లా ఇదేంటి? కరీంనగర్ ఉమెన్స్ కాలేజీలో కలెక్టరేట్ దగ్గరలో ఉన్నటువంటిది 245 పోలింగ్ స్టేషన్లో 7 గంటలకు స్టార్ట్ కావాల్సింది 8:30 వరకు స్టార్ట్ కాలేదు. మిషన్లు సతాయించడం, మరి ఎలక్షన్ అధికారులు ఏం చేసినట్టు, దానికి ఏం చర్య తీసుకున్నట్టు, మరి ఇక్కడ ఓటర్లను ఎంత ఇబ్బంది పెట్టారు, 1.5 లైన్లో నిలబడడం అంటే ఎంత ఇబ్బందికరం. మరి దీని మీద ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద ఇలాంటి పరిస్థితి రాకుండా ఇక ముందు చేయాలి. మరి వృద్ధులు, అనారోగ్యమైనటువంటి వాళ్ళు, మరి వయోవృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి ఉన్నది. మరి అలాంటప్పుడు ఉన్నతాధికారులకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు కూడా పట్టించుకొని అది 1.5 అంటే ఎంత, అది ఎంత ఈ టైంని మరి అదనంగా మాకు ఇస్తారా? 8 తర్వాత రాత్రి 8 గంటల వరకు కూడా సమయం ఇస్తారా? నేను ఉన్నతాధికారులను ఈ విషయమై అడుగుతున్నాను. దీనికి సమాధానం. మరోవైపు ఓల్డ్ సిటీ బార్కాస్ లో ఓటింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుందో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ లైవ్ లో అందిస్తారు.
తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మనం పాత బస్తీకి సంబంధించి ఉదయం నుంచి కూడా లైవ్ కవరేజ్ ఇస్తున్న నేపథ్యం ప్రశాంతంగా అన్ని ప్రాంతాల్లో పాత బస్తీకి సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్లో పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ మనం ప్రస్తుతం బార్కా సంబంధించిన ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా కొంత మందకోడిగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కొంతమంది రౌడీ షీటర్ల లాంటి వారిని కొందరిని ఓటర్లని ప్రలోభ పెట్టే దిశగా కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్న వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బార్కాస్, ఎర్రకుంట, సాహిల్ నగర్ సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో కొంతమంది రౌడీ చీటర్లు ఏదైతే భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యం అన్న వార్తలు కూడా చాలా వరకు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. చూడొచ్చు మనం ప్రస్తుతం మనం ఎర్రకుంటకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. చాలా మందకోడిగా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు అందరూ కూడా పర్యవేక్షణ జరుగుతున్న నేపథ్యం మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాము. మొత్తానికి ఓటర్లందరూ కూడా ప్రశాంతంగా ఓటు వేయాలన్నది అధికారులు సూచిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొంత మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్ మీరు చెప్పండి, కొన్ని బార్కా సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కొన్ని పార్టీలకు సంబంధించిన రౌడీ షీటర్లు కొంతమంది ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యం కనిపిస్తున్నది అన్నది మనకు వార్తలు వినిపించాయి. ఇంతవరకు బార్కాస్ దాటిన తర్వాత మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ ఉంది. ఇక్కడ షాహీన్ నగర్ లో కొంతవరకు టెన్షన్ జరిగింది. ఇమీడియట్లీ పోలీస్కి టెలిఫోన్ చేస్తే వాళ్ళు పోయి మొత్తం అక్కడ క్లియర్ చేశారు. కొంతమంది రౌడీ షీటర్స్ అక్కడ జమ అయ్యి వాళ్ళు అక్కడ రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్ పోలీస్ హెల్ప్ అక్కడ పోయిందిలేండి. ఇంకా ఓవరాల్ చూస్తే పొజిషన్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు చూస్తే 30 to 40% పోలింగ్ జరిగిందిలేండి. ఇప్పుడు మొత్తం కనిపించింది ఏంటంటే ఏ డబ్బులు పంచిపెడితే ఇంకా ఏమైనా రౌడీ షీట్ చేస్తే ఓటర్ ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇస్తారు. నాకు పూర్తి నమ్మకం ఉంది కంకి కొడవలి గుర్తుకి తప్పనిసరిగా ఇస్తారు. ఎందుకంటే మనకి పలుకుబడి బాగానే ఉంది. నేను అదే ఓటర్స్ అందరికీ అదే అప్పీల్ చేస్తున్నానండి. ఇది పరిస్థితి. పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు చెప్తున్నారు. కొంతమంది మరోవైపు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. లైవ్ లో చూద్దాం. అన్నా మీరు తీసుకోలే అన్నా మీరు చూపించండి. నువ్వు జరగదు చూడ ప్లీజ్ సార్ రాజ్కుమార్
ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ గౌలిగూడలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు తన ఓటు హక్కు వీరంగం సృష్టించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ కార్యకర్తలపై ఆయన దౌర్జన్యం చేశారు. తమకు అనుకూలంగా ఓటు వేయలేదని వారిని చితకబాదినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశ్న అందిస్తారు. ప్రశ్న చెప్పండి. ప్రస్తుతం బాధితులను చితకబాదినట్లుగా తెలుస్తుంది ముఖేష్ గౌడ్ తనయుడు వారిపై దౌర్జన్యం చేసినట్లుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఏ విధంగా? శ్వేత, గోషామహల్ నియోజకవర్గ పరిధిలో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ అరాచకాలు సృష్టిస్తున్నాడు. ఉదయం నుంచి కూడా తన అనుచరులతో కలిసి నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూ ఎవరైతే తమకు అనుకూలంగా లేరో వాళ్ళపైన దాడులు చేస్తున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే గౌలిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల ఇళ్లపైన దాడి చేశారు. అయితే దీంట్లో ఈ దాడిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళందరినీ కూడా గాయపడిన వాళ్ళను ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి తరలించారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ నేతృత్వంలో ఈ బాధితులందరూ కూడా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. తమకు న్యాయం జరగాలి, విక్రమ్ గౌడ్ పైన కేసు నమోదు చేయాలంటూ వాళ్ళు ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలో అఫ్జల్గంజ్ పోలీసులు విక్రమ్ గౌడ్ పైన ఐపీసీ 341, 448, 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా ఏదైతే ఈ వ్యవహారంలో విక్రమ్ గౌడ్ పైన చర్యలు తీసుకుంటేనే తాము ఆందోళన విరమించే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసన్న. మొత్తం మీద ముఖేష్ గౌడ్ తనయుడు వీరంగం సృష్టించినట్లుగా తెలుస్తోంది. బీజేపీ కార్యకర్తలు తమకు అనుకూలంగా ఓటు వేయలేదని ఆయన వారిపై దౌర్జన్యం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇవే బులెటిన్ విశేషాలు. నమస్కారం.